కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో గుంటూరు జిల్లా టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శిగా పోతినేని శ్రీనివాసరావు సహా 40 మంది కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాలో సీనియర్ నాయకులను కలుపుకుని పనిచేసే సమర్థత మాణిక్యరావుకు ఉందన్నారు పెమ్మసాని. గ్రామాల్లోకి వెళ్లి పార్టీని సంస్థాగతంగా బలపరచాలని సూచించారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వీరోచితంగా పోరాడారు కాబట్టి ఈరోజు వారికి పదవి దక్కింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో పోరాడటం ఒకటైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు పోరాడే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షంతో పాటు ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వీరందరితో కలిసి పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే నేను కూడా కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నప్పుడు రాజకీయాలకు కొత్త, పార్లమెంటు అన్నీ తెలిసేవి కాదు. నాకంటే సీనియర్ లేనటువంటి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను కూడా సహాయ మంత్రిగా మొదలైనప్పుడు ఒక వ్యక్తి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి వాళ్ళ ఫాదర్ నుంచి కూడా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు. మొదటి 2-3 నెలలు అలా చూసేవాళ్ళు, అనుమానంగా అట్లా ఏంటి ఇతను ఎలాంటి అని వర్క్ ఇచ్చేవాళ్ళు కాదు, అబ్జర్వ్ చేసేవాళ్ళు. అయితే ఓపికగా సహనంతో వర్క్ చేసుకుంటా పోతే ఇనిషియల్గా కొంత అవమానాలు జరిగినా కూడా మన మీద నమ్మకం వస్తే అవకాశాలు దానంతట అవే వస్తాయి. ఈ రోజున మొదటి 3 నెలలు నాకు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత, మనందరి భవిష్యత్తు నేత, ఈ రాష్ట్ర భవిష్యత్తు దిక్సూచి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్షుడిగా నియమించడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సీనియర్ శాసనసభ్యులు దేవిపాల నరేంద్ర కుమార్ గారు, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనందబాబు గారు, బోర్ల రామాంజనేయులు గారు, శ్రావణ కుమార్ గారు, అట్లాగే గల్లా మాధవి గారు, నజీర్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలందరూ కూడా సపోర్ట్ చేసి నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించేదానికి. రేపు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లాలో టీడీపీ